సినిమాకి ప్రధానంగా 23 అని పెడతాను కదా, ప్రధాన రీజన్ ఏంటి? 23 అనే పేరుతో నిఖిల్తో సినిమా లేదు, పేరు 23 అనే రీజన్. టైటిల్ 23 పెట్టడానికి రీజన్ ఏంటండి? ఇది 1993 మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ 1993లో చిలుకూరుపేట బస్సు దహనం మీద బేస్ చేసుకున్న ఫిల్మ్ అండి. దాంట్లో ఇద్దరు ఒక 20 ఇయర్స్ యంగ్ అబ్బాయిలు ఒక చిన్న మిస్టేక్ చేస్తారు, బట్ దాంతో చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది యాక్సిడెంట్ గా. దాంట్లో 23 మంది చనిపోయారండి. సో అది రీజన్, 23 మంది చనిపోవడం, ఆ నెంబర్ 23 అండి, అది టైటిల్. ఇది సత్తెనపల్లి అరౌండ్ ఆ ఏరియాస్ లో తీసిన ఫిల్మ్ అండి. బట్ కొన్ని ఏమో వేరే హైదరాబాద్ లో కొన్ని కోర్ట్ సెటప్స్ అని అవన్నీ స్టూడియోలో తీసాం కొన్ని, బట్ మెజారిటీ న్యాచురల్ లొకేషన్స్ లో తీసిందండి. సత్తెనపల్లి అట్లాంటి ఏరియాస్, కొన్ని వేరే తెలంగాణలో కూడా కొన్ని ప్లేసెస్ లో తీసాము. మోర్ న్యాచురల్ ప్లేసెస్ లో రియలిస్టిక్ ఉండే ప్లేసెస్ తీసాము. అంటే ఇప్పుడు ఈ రోజుకి కూడా అండి అందరికీ జస్టిస్ అనేది సిమిలర్ గా లేదండి. అంటే ఈ రోజు కూడా, అంటే 90s అనే కాదు, ఇప్పటికి కూడా ఎవరికైతే కొంచెం పవర్ ఉంటుందో, మనీ ఉంటుందో, బెటర్ లాయర్స్ ని అఫోర్డ్ చేయగలుగుతారు, సో వాళ్ళకి ఇంకొక కామన్ మ్యాన్ కి ఇద్దరికి సేమ్ కాదండి అనేది ఇప్పుడు కూడా రెలవెంటే, 90s లో కూడా రెలవెంటే. సో ఆ సబ్జెక్ట్ ఇంకా రెలవెంట్ అనే తీసాం సబ్జెక్ట్. మల్లేశంలో కూడా ఏంటంటే అనన్య కొత్త అమ్మాయి ప్లస్ దర్శి ఫస్ట్ టైం హీరోగా. ఈ రోల్స్ చాలా కష్టమైన రోల్స్ అండి. సో ఫస్ట్ అసలు కొంచెం మంచి ఎస్టాబ్లిష్ యాక్టర్స్ ని తీసుకుందాం అనుకున్నా, కానీ ఈ సబ్జెక్ట్ కి కొంచెం చేయడానికి అందరు భయపడ్డారు. కానీ కొత్త వాళ్ళు అప్పుడు అనుకున్నా, కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కొత్త యాక్టర్స్ ఏంటంటే మన క్యారెక్టర్స్ కనిపిస్తారు, యాక్టర్స్ కనిపించరు. ఆల్రెడీ యాక్టర్స్ తో ఏంటంటే మార్కెటింగ్ ఈజీ అవుద్ది మనకి సినిమా బిజినెస్, కానీ వాళ్ళకి యాక్టర్స్ కనిపిస్తారు కానీ క్యారెక్టర్స్ కనిపించరు అండి. సో అది మెయిన్ రీజన్. లాస్ట్ కి కాదు, కొత్త వాళ్ళు ఉంటేనే బాగుంటది అనడానికి ఏంటంటే మనకి వీళ్ళు స్క్రీన్ మీద క్యారెక్టర్స్ కనిపిస్తారు. సో అదొక అడ్వాంటేజ్ అండి. సో అది మెయిన్ రీజన్. ఇదేంటంటే ఇప్పుడు నేను ఒక బడ్జెట్ లో కానీ ఎఫర్ట్ లో కానీ ఇది ఒక ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్ లా ఇన్వెస్ట్ చేసేవాడి. అంటే ఏంటంటే ఇప్పుడు సౌండ్ డిజైన్ ఉంది, థియేటర్కి ఒకలాగా ఉంటుందండి, టీవీలు ఇక్కడ వేరేలా ఉంటుంది. సో ఈ సౌండ్ డిజైన్ మీద కానివ్వండి, సింక్ సౌండ్ రికార్డింగ్ మీద, ఇవన్నీ థియేటర్ కోసం ఎలా బెటర్ ఉంటుందని మేము షూట్ అప్పుడే ఆ క్లారిటీ ఉందండి. రెండోది ఏంటంటే ఎక్కువ శాతం ప్యూర్ కమర్షియలే నడుస్తాయండి థియేటర్లో. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే కోర్ట్ అనే ఫిల్మ్ ఇలాంటివి కూడా ఎక్కువ కాకపోయినా నెలకు ఒకటో 2-3 నెలలకు ఒకటో ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి అది మెయిన్ రీజన్ అండి థియేటర్స్ రావడానికి. సో ఒక సీన్ అని కాదండి టఫ్ గా అనిపించింది. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాజ్ షూట్ కి వెరీ ఫ్యూ డేస్ ముందు ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద రోల్ అండి. సో ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ప్రిపేర్. అండ్ నేను పెరిగిన విధానానికి, ఈ క్యారెక్టరైజేషన్ విధానానికి ఇస్ కంప్లీట్లీ నార్త్ అండ్ సౌత్ పోల్ డిఫరెన్స్ ఉంది. సో ఇట్ టుక్ మీ ఆన్ హోల్ స్కెడ్యూల్ టు గెట్ అకస్టమ్డ్, అసలు అర్థం అవడానికి పట్టింది. బట్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ ఇట్ వాజ్ quite natural అయిపోయింది, బికాస్ ఐ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ ఫర్ 2 to 3 months అదే క్యారెక్టర్ లో ఉన్నా కాబట్టి I think I got easy. But first I think 1.5 week was కొంచెం ఇంటెన్స్ గా really difficult. Okay, sir already చెప్పారు సార్, అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ అయితే ఈ క్యారెక్టర్స్ చేయడానికి భయపడతారు అని చెప్పారు. బట్ వై యు చూస్ దిస్ క్యారెక్టర్? As I said already, ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎనీవన్ వుడ్ వాంట్ టు డూ, ఏ హీరోయిన్ అన్నా కూడా, బికాస్ యాక్టింగ్ చూపించుకునే స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఫస్ట్ లోనే ఒక మెయిన్ లీడ్ కి ఇలాంటి క్యారెక్టర్ రావడం
చాలా పెద్ద విషయం. సో ఇలాంటి క్యారెక్టర్ లూజ్ చేసుకోవడం అది తెలియదు. సో ఇది ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ దిస్ క్యారెక్టర్ విన్నగానే ఈ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి రీచ్ అవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్ ఉండే. అండ్ దెన్ ఈ క్యారెక్టర్ కూడా రీచ్ అవుతుంది ఆడియన్స్ కి, అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ టు డూ దిస్. వెయిట్ ఉన్న క్యారెక్టరే, చేయగలనో లేదో అన్న డౌట్ కూడా ఉండే. బట్ దెన్ ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ ఐ థింక్ ఐ గివెన్ మై 100% అనిపిస్తుంది.